వీడియో కంప్లీట్లీ డెడికేటెడ్ టు బయో స్టూడెంట్స్. సగం ఖర్చుతోనే ఈ కోర్సెస్ అన్ని అయిపోతున్నాయి. లీడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? సో నీట్ ప్రిపరేషన్ కోసం ఈ వీడియో కంప్లీట్లీ డెడికేటెడ్ టు బయో స్టూడెంట్స్. ఎంపీసీ వాళ్ళకి దీంతో పని లేదు. ఈ వీడియో కంప్లీట్లీ డెడికేటెడ్ టు బయో స్టూడెంట్స్ అంటే బైపీసీ చదివే వాళ్ళు, మెడికల్కి సంబంధించి ఏమైనా కెరియర్ ఏర్పరచుకోవాలి అన్న వాళ్ళకి ఈ వీడియో డెడికేటెడ్. సో ఆబ్వియస్గా బైపీసీ తీసుకున్న ఒక 90% ఆఫ్ ది స్టూడెంట్స్ నీట్ రాయాలి అనే కలకంటారు. అయితే రాసిన ప్రతి ఒక్కళ్ళకి నీట్లో సెలెక్షన్ వస్తుందా అంటే దానికి మీరు ఎగ్జామ్ బాగా రాయడం, ప్రిపేర్ అవ్వడం వేరే లెవెల్. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్, కౌన్సిలింగ్ ఇదంతా వేరే లెవెల్. సో దానివల్ల ఈ కట్ ఆఫ్ల వల్ల చాలామందికి ర్యాంకులు రాకుండా పోతాయి, ఎక్కడో ఏదో చిన్న పొరపాటు వల్ల. సో ఇలాంటప్పుడు నీట్ రాలేదు, డిస్కరేజ్ అయిపోవాలా. అలాని ఎంబీబీఎస్లో కెరియర్ కూడా ఆలోచిస్తే ఇప్పుడు ఎంబీబీఎస్ కెరియర్ ఒకప్పటిలాగా కాదు, అది చాలా కాంపిటేటివ్ అయిపోయింది అండ్ చాలా 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 వేరియేషన్స్ వచ్చేసాయి ఎంబీబీఎస్ కెరియర్లో కూడా. అలాంటప్పుడు ఇప్పుడున్న సినారియోలో అదర్ దాన్ ఎంబీబీఎస్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఆలోచించాలంటే ప్లాన్ బి అనేది ఒకటి రెడీగా ఉండడం ఎంతైనా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఇప్పుడు నేను చెప్పే ఒక వీడియో చూడండి. ఎవరైతే ఆల్టర్నేట్స్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక అద్భుతమైన సూపర్ డూపర్ క్రైటీరియా ఒకటి చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, ఎక్కువ టైం తీసుకోను, బట్ ఎండ్ దాకా వినండి. చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద బైపీసీ స్టూడెంట్స్. సో మీకు తెలుసు, నార్మల్గా నీట్ అనే ఎగ్జామినేషన్కి 24 lakhs మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాస్ట్ ఇయర్, అందులో ఇది 13 కాదు 23 lakhs స్టూడెంట్స్ వాళ్ళు అపియర్డ్ 23 lakhs అపియర్డ్ అయ్యారు. ఓకే, 13 lakhs క్వాలిఫై అయ్యారు. సో దీనిని బట్టి మీరు చూడండి ఇక్కడ రేషియో ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. సో అలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తే మరి మెడికల్, గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్ కలిపి ఎన్ని ఉన్నాయంటే 1 lakh ఉన్నాయి. సో ఇంతమందిలో చూడండి, ఈ ప్రపోర్షనట్ చూడండి ఎంతమందికి సీట్లు వస్తాయి. సో దాని మూలాన మనం డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యయ్యో నాకు నీట్ రాలేదు, క్రాక్ చేయలేదు అని డిసప్పాయింట్ అవ్వడం అవసరం లేదు. బికాజ్ ఇలాంటి సినారియోలో నీట్ కాకపోతే ఇంకేమైనా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయా ఖచ్చితంగా ఆలోచించాలి. సో కెరియర్ ఆప్షన్స్ విదౌట్ నీట్ గురించి మనం ఒక్కసారి చూస్తే చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయమ్మా. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చూస్తే గనక మీకు బ్యాచిలర్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఉంది, బ్యాచిలర్స్ ఆఫ్ యునానీ ఉంది, అలాగే బ్యాచిలర్స్ ఆఫ్ హోమియోపతి ఉంది, అందులో సర్జరీ కూడా వచ్చింది. అలాగే ఫార్మస్యూటికల్స్ వైపు వెళ్ళాలి అనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మాకాగ్నోసీ ఇలా చాలా వచ్చాయమ్మా. అలాగే పారామెడికల్ సైన్సెస్లో నర్సింగ్, డయాలసిస్ థెరపీ, ఆప్టోమెట్రీ ఇంకా చాలా 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 ఉన్నాయి. అలాగే బయోటెక్నాలజీ కూడా వెరీ గుడ్ ఆప్షన్. సో బయోటెక్నాలజీలో జెనెటికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్, సో బయోటెక్నాలజీ కూడా సూపర్ డూపర్గా మంచి కెరియర్ ఉన్న ఆప్షన్ అనమాట. సో నీట్ కాకుండా వేరే ఆప్షన్స్ గురించి ఖచ్చితంగా ఆలోచించవచ్చు. ఓకే, సో ఒక్కసారి ఈ వేరియస్ డిగ్రీస్ని మనం కంపేర్ చేస్తే కనుక బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్, బీబీఏ, బీఎస్సీ నర్సింగ్, అలాగే బీఎస్సీ అదర్స్, వేరే అదర్ బీఎస్సీ డిగ్రీస్, బీ ఫార్మా, వీటిని కంపేర్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ డ్యూరేషన్ ఈ రెండు అయితే 3 years ఉంటాయి, ఇవైతే 4 years ఉంటాయి. ఇది కూడా ఇప్పుడు 4 years చేసేసారు బీఎస్సీ అదర్స్. వాటి కెరియర్ పాత్ చూస్తే గనక మీకు వొకేషనల్ కోర్సెస్ చేస్తే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ స్పెషలైజేషన్ ఉంటుంది, హెల్త్ కేర్ సైడ్. అలాగే ఎంట్రీ లెవెల్ మేనేజ్మెంట్ రోల్స్ ఉంటాయి. బీబీఏ మీ అందరికీ తెలుసు, సో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్ మేనేజ్మెంట్ రోల్స్ అనేవి వాటిలోకి మీరు వెళ్ళొచ్చు. అలాగే నర్సింగ్ చేస్తే మీకు తెలుసు ఎంట్రీ లెవెల్ నర్సింగ్లోకి వెళ్తారు. బీఎస్సీ వేరే బీఎస్సీ కనుక బీఎస్సీ మైక్రోబయాలజీ అలాంటివి ఏమైనా చేస్తే కనుక రీసెర్చ్ అండ్ హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. రీసెర్చ్ కూడా మంచి స్కోప్ ఉందమ్మా. అలాగే మనం ఫార్మా చదివితే మీకు తెలుసు ఫార్మసిస్ట్ లేదా ఇంకేదైనా రోల్స్కి మీరు వెళ్తారు. జాబ్ ఆపర్చునిటీస్ ఒక్కసారి మీరు చూస్తే ఎస్, వొకేషనల్ కోర్సెస్ చేసే వాళ్ళకి చాలా హై డిమాండ్ ఉంది. అలాగే బీబీఏ చేసిన వాళ్ళకి ఇంకా డైవర్స్ ఆపర్చునిటీస్. బీబీఏకి లిమిట్ లేదు, బిజినెస్ సైడ్కి వెళ్తే మెడిసిన్లోనే సైడ్లోనే ఉండాలని లేదు, ఇంకా అసలు మీరు ఎటువైపు వెళ్ళినా బిజినెస్ సైడ్ అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది, అది కూడా మంచి ఇన్కమ్ తీసుకొస్తుంది. అలాగే బీఎస్సీ నర్సింగ్, ఇది చూడండి చాలా చాలా హై డిమాండ్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్.
చాలామంది ఇప్పుడు ప్రాక్టికల్ స్కిల్స్ లేవు, చాలా హై డిమాండ్ ఉంది. ఎవరికైతే ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయో ఇక్కడ వాళ్ళకి చాలా హై డిమాండ్ ఉంది. ఓకే, సో నాట్ అవైలబుల్ జాబ్స్. బీఎస్సీ చేస్తే ఈ రోజుల్లో జాబ్స్ అనేవి దొరకట్లేదు ఇండియాలో. అలాగే డిమాండ్ ఈస్ దేర్ బట్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. బీ ఫార్మాలో కూడా స్కిల్స్ లేవు అనేది జరుగుతుంది. అలాగే మీరు ఒకవేళ శాలరీ పేమెంట్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ డిగ్రీ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా తక్కువలోనే అయిపోతున్నాయమ్మా. ఒక ఎంపీసీ స్టూడెంట్ ఇంజనీరింగ్ చేయడానికి పెట్టే ఖర్చులో సగం ఖర్చుతోనే ఈ కోర్సెస్ అన్నీ అయిపోతున్నాయి. ఓకే, సో ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఐఐటీస్ కానీ లేదా ఇంజనీరింగ్ కోర్సెస్ చేస్తారో వాళ్ళకి లే ఆఫ్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో భయం వణుకు పుట్టించే పదం ఏదైనా ఉంది అంటే లే ఆఫ్స్. లే ఆఫ్స్, షరింకింగ్ జాబ్ మార్కెట్. ఇస్ దిస్ ద ఎండ్ ఆఫ్ ఇండియాస్ ఇంజనీరింగ్ డ్రీమ్? ఇంజనీరింగ్ డ్రీమ్ని అంతం చేసుకునేంత పరిస్థితికి తీసుకొస్తున్నాయి లే ఆఫ్స్. ఓకే, సో ఇది చాలా చాలా డేంజరస్ పొజిషన్. So 94% of engineering graduates are not fit for hiring, says this IT stalwart. So IT మార్కెట్లో ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అమ్మ. రీజన్, బేసిక్ రీజన్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. స్కిల్స్ లేకపోవడం అనేది పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. సో వర్క్ లేదా అంటే ఉంది కానీ దానికి మ్యాచ్ అయ్యే ఏదో ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, పెద్ద పెద్ద కంపెనీస్ హెచ్ఆర్స్ ఏమో మాకు స్కిల్డ్ పర్సన్ దొరకట్లేదు అని వెయిట్ చేస్తున్నారు. అదే ఒక ఇంజనీరింగ్ పాస్అవుట్ గ్రాడ్యుయేట్ ఏమో నాకు జాబ్ దొరకట్లేదు అని వెయిట్ చేస్తున్నారు. ఈ రెండిటికి మధ్యలో ఈ బ్రిడ్జ్ని ఎవరు ప్యాచప్ చేయాలి అంటే స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. ఇది చాలా చాలా అవసరం ఈ రోజుల్లో. సో ట్రెండ్స్ ఇన్ ద కరెంట్ మార్కెట్ మీరు చూసుకుంటే కనుక ఈ రిసెషన్కి రీజన్ ఏంటి, జాబ్లు లేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి మార్కెట్ రిసెషన్లో ఉండడం. వరల్డ్ వైడ్ మార్కెట్ రిసెషన్లో ఉంది. అలాగే ఏఐ టెక్నాలజీ వచ్చేసి ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జాబ్స్ని పోగొట్టేస్తోంది. అండ్ హెల్త్ కేర్ సెక్టర్ బీయింగ్ ఇన్ బూమ్. కానీ హెల్త్ కేర్ సెక్టార్ మాత్రం దాని భూమిని అలాగే కొనసాగిస్తోంది, ఇంకా మంచి భూమిలోకి వెళ్తోంది. సో హెల్త్ కేర్ సెక్టార్స్లో కనుక మీరు చూస్తే నర్సెస్ అండ్ లీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆర్ 85% ఆఫ్ ది వర్క్ ఫోర్స్. సో 65 lakh కరెంట్ షార్టేజ్ ఆఫ్ లీడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా. ఇది షార్టేజ్. అలాగే 7 lakhs న్యూ లీడ్ హెల్త్ కేర్ జాబ్స్ క్రియేటెడ్ ఎవ్రీ ఇయర్. ఇది చాలా గుడ్ న్యూస్. అలాగే 1 crore ప్రొజెక్టెడ్ షార్టేజ్ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్ గ్లోబల్లీ బై 2030కి 1 crore వరకు షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎందులో ఉందయ్యా అంటే బైపీసీ స్టూడెంట్స్కి బోలెడంత ఫ్యూచర్ వెయిట్ చేస్తోంది. సో మీ ఫ్యూచర్ని ఇంకా బ్రైటన్ అప్ చేయటానికి మీకోసం వచ్చింది ఎంవర్సిటీ. మీలో చాలామంది వినే ఉంటారు ఎంవర్సిటీ గురించి. చాలా క్రియేటివ్ అండ్ స్కిల్ ఓరియంటెడ్ వైడ్ స్ప్రెడ్ స్కిల్ని అందించడంలో ఎంవర్సిటీ చాలా చాలా అడ్వాన్స్డ్గా ముందుకు ఉంది. సో ఎంవర్సిటీలో ఆఫర్ చేసే కోర్సెస్ ఎలా ఉన్నాయి ఒక్కసారి చూస్తే, వీళ్ళు బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ లో 2 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఓటీటీ అంటారు కదా. సో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, దీని డ్యూరేషన్ వచ్చేసి 3 years ఇంక్లూడింగ్ 24 months ఆఫ్ ఇంటర్న్షిప్. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 ఇన్ ఎనీ స్ట్రీమ్. ఈవెన్ ఎంపీసీ వాళ్ళు కూడా ఈ 10+2 స్ట్రీమ్లో అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన ఎంపీసీ స్టూడెంట్స్ కూడా దీనికి ప్రిఫర్ చేయొచ్చు. సో ఎంపీసీ స్టూడెంట్స్కి కూడా ఒక మంచి అవకాశం. ఇంజనీరింగ్లో ఎలాగో మీకు కెరియర్ లేదు కాబట్టి ఖచ్చితంగా యూ క్యాన్ థింక్ ఆఫ్ మెడిసిన్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుంది త్రూ యూనివర్సిటీ. గ్యారంటీడ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్. మీరు చదువుకుంటూనే మనీని ఎర్న్ చేసే ఒక సూపర్ కూల్ న్యూస్ అనమాట. తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ ఓటీ టెక్నిక్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నిక్స్, సర్జికల్ అండ్ స్టెరిలైజేషన్ స్కిల్స్, ఎక్స్పోజర్ టు రియల్ వరల్డ్ సినారియోస్ ఇన్ ఓటీ. హ్యాండ్స్ ఆన్ టెక్నాలజీ అనమాట. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ మీకు చేయించి మీ చేత మీ స్కిల్ అనేది డెవలప్ చేయిస్తారు. నెక్స్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఎంఎల్టీ అంటారు. దీని డ్యూరేషన్ కూడా 3 years.
24 months ఇంటర్న్షిప్ ఉంటుంది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 విత్ సైన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ త్రూ యూనివర్సిటీ, గ్యారంటీడ్ పెయిడ్ ఇంటర్న్షిప్. చూడండి, గ్యారంటీడ్ పెయిడ్ ఇంటర్న్షిప్, చదువుకుంటూనే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్కిల్ ఓరియంటెడ్, లెర్న్ కటింగ్ ఎడ్జ్ ల్యాబ్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, టాప్ టియర్ ల్యాబొరేటరీస్లో, అది కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇండియాస్ టాప్ మోస్ట్ ల్యాబొరేటరీస్లో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోవడం వల్లనే ఆ జాబ్ క్రియేటర్స్కి జాబ్ సీకర్స్కి మధ్యలో గ్యాప్ ఫామ్ అవుతుంది. అది మీరు ఫిల్ చేయొచ్చు బై దిస్. అండ్ ఎంఫసైజ్ ఆన్ ఆటోమేషన్ అండ్ డిజిటలైజేషన్ ఇన్ ల్యాబ్స్. ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీస్ని కూడా మీకు నేర్పించి మిమ్మల్ని స్కిల్డ్ పర్సన్గా, కంప్లీట్ స్కిల్డ్ పర్సన్గా మారుస్తారు. ఓకే, సో గెట్ అహెడ్, గెట్ స్మార్ట్. సో ఇంకొంచెం ముందుకు ఒక అడుగు వేయండి, ఇంకా స్మార్ట్గా తయారవ్వండి. బికాస్ నార్మల్ రెగ్యులర్ కాలేజ్ ఎడ్యుకేషన్లోను అలాగే ఈ ఎంవర్సిటీ వాళ్ళ ఎడ్యుకేషన్లోను డిఫరెన్స్ ఏంటంటే, ఎంవర్సిటీ ఆఫర్స్ యూ అ వెరీ స్మార్ట్ డిగ్రీ. డిఫరెన్స్ ఏంటి? నార్మల్ డిగ్రీలో మీకు మామూలుగా రికగ్నైజ్డ్ డిగ్రీస్ పట్టా అనేది వస్తుంది, బికమ్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే లేదంటే పీజీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు స్మార్ట్ డిగ్రీ ఫ్రమ్ ఎంవర్సిటీ ద్వారా కూడా మీరు ఖచ్చితంగా మీకు ఒక డిగ్రీ పట్టా వస్తుంది, మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ వీటి ద్వారా, అలాగే మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకా చూడండి, రెప్యుటేషన్ ఆఫ్ NAC A++ ఆర్ A+ రేటెడ్ యూనివర్సిటీ డిగ్రీ, ఇది మీకు ఇక్కడే వస్తుంది. నెక్స్ట్, టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ విత్ 1000+ అవర్స్ ఆఫ్ రిచ్ కంటెంట్ అండ్ వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్. ఇది ఇంకెక్కడా ఉండదు, కేవలం మీకు ఎంవర్సిటీలోనే దొరుకుతుంది. వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్స్ అంటే మీకు తెలుసు కదా, నార్మల్గా మనం గూగుల్ లెన్సెస్ చేస్తూ ఉంటారు. సో మన కంటికి ఎదురుగుండా ఉంది, నిజంగానే ఆపరేషన్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది త్రూ వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్. కోర్సెస్ డిజైన్డ్ బై యువర్ ఫ్యూచర్ ఎంప్లాయర్స్ ద్వారా, వాళ్ళకి ఏం కావాలి, నీకు జాబ్ ఇచ్చేవాడికి ఏ స్కిల్ కావాలి, ఆ స్కిల్ నేర్చుకోవయ్యా అని ఎంవర్సిటీ ద్వారా నీకు నేర్పిస్తున్నారు. అంటే ఒక రకంగా నీకు కోర్స్ నేర్పించి జాబ్ ఇప్పిస్తారు. అలాగే వర్క్ అట్ అబ్రాడ్ మాడ్యూల్ కూడా ఉంది. 18 to 24 months ఆఫ్ గ్యారంటీడ్ ఇన్కమ్, స్టైపెండ్ గ్యారంటీగా వస్తుంది. అందుకే ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తే మీరు చదువుకుంటేనే ఎర్నింగ్ చేయొచ్చు. ఎర్న్ వైల్ యూ లెర్న్. మీరు చదువుకుంటూ ఎర్నింగ్ చేయొచ్చు, స్టైపెండ్ వస్తుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మీకు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఎంవర్సిటీ వాళ్ళు ఇచ్చే స్మార్ట్ డిగ్రీలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీరు రెగ్యులర్ డిగ్రీ చేస్తారా, స్మార్ట్ డిగ్రీ చేస్తారా? ఖచ్చితంగా థింక్ ఆఫ్ స్మార్ట్ డిగ్రీ, రైట్? సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఇంకా చూడండి, మామూలుగా ఏ డిగ్రీ కోర్స్ చదివినా కూడా మీరు నార్మల్ కోర్సెస్ చేసినప్పుడు మీరు పే చేసే ఫీజు ఎక్కువ, మీకు వచ్చే జీతం తక్కువ. ఇది మీకు స్టార్టింగ్ శాలరీ, ప్లేస్మెంట్లో వచ్చే శాలరీ, పే చేసే ఫీజు ఎక్కువ, స్టార్టింగ్ శాలరీ తక్కువ. కానీ ఎంవర్సిటీకి వచ్చేటప్పటికి మాత్రం పే చేసే ఫీజు తక్కువ, స్టార్టింగ్ శాలరీ ఎక్కువ. పే చేసే ఫీజు తక్కువ, స్టార్టింగ్ శాలరీ ఎక్కువ. 2.5 lakhsలో మీరు 2.8 lakhs నుంచి 3 lakhs అంతకంటే ఎక్కువ ప్లేస్మెంట్ శాలరీ తెచ్చుకుంటారు. సో ఇప్పుడు చెప్పండి, ఆర్ యూ గోయింగ్ టు ప్రిఫర్ ఎంవర్సిటీ ఆర్ నాట్? ఎస్, యూ కెన్ ప్రిఫర్ ఎంవర్సిటీ. అలాగే అన్ ఎడ్యుకేషన్ దట్ ఎర్న్స్, మీకు చదువుకుంటూనే ఎర్న్ చేసుకోవచ్చు. దాట్ ఈస్ బెస్ట్ పాయింట్ ఇన్ ఎంవర్సిటీ. సో గ్యారంటీడ్ స్టైపెండ్ ఆఫ్ 1 lakh డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. కోర్సెస్ బై డాక్టర్స్ అండ్ ప్రాక్టీషనర్స్తో మీకు కోర్స్ చెప్పబడుతుంది. నెక్స్ట్ జనరేషన్ ట్రైనింగ్ అట్ వరల్డ్ క్లాస్ VR ల్యాబొరేటరీస్. ఓకే, నెక్స్ట్ వర్క్ అబ్రాడ్ మాడ్యూల్ ఇంటిగ్రేటెడ్. ఇవన్నీ ఎంవర్సిటీలో మాత్రమే మీకు దొరుకుతాయి. సో ఇట్ ఈస్ బెస్ట్ టు ప్రిఫర్ ఎంవర్సిటీ. ఏ కంపెనీస్ ఇందులో కొలాబ్ అయి ఉన్నాయి అంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, నెఫ్రోప్లస్, అలాగే హిందుస్థాన్ వెల్నెస్, నెక్స్ట్ పాత్కైండ్, సో ఇలాంటివి, ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్, ఫార్టిస్, లైఫ్ కేర్, ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు గనక ఈ ఎంవర్సిటీకి
అప్లై చేసుకోవాలి లేదా ఎంక్వైరీ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని కూడా స్కాన్ చేయొచ్చు, రైట్? సో చాలా గొప్ప అవకాశం. బైపీసీ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళైనా ఖచ్చితంగా దీని గురించి ఒక్కసారి ఆలోచించవచ్చు. బికాజ్ చాలామంది ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు మీరు చదువుకుంటూనే మనీ ఎర్న్ చేయొచ్చు. గ్యారంటీడ్ స్టైపెండ్ ఉంది, అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ ఉంది, ఓకే, వర్క్ అబ్రాడ్ మాడ్యూల్ ఉంది. ఇందులో ఇంకా లేనిది లేదన్నమాట. నార్మల్ డిగ్రీలు, నార్మల్ బీబీఏలు చేయడం కన్నా నాకు బీటెక్ పనికిరాదేమో, జాబ్స్ లేవేమో అని మీకు ఫీలింగ్ వచ్చినా ఖచ్చితంగా డూ థింక్ ఆఫ్ ఎంవర్సిటీ. సో ఎంవర్సిటీలో మీరు చదువుకుంటూనే ఎర్న్ చేయొచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్. సో మీరు కనుక ఎంక్వైరీ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న నంబర్కైనా కాల్ చేయొచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్కైనా స్కాన్ చేసి మీరు ఏవైనా డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, స్టే ట్యూన్డ్.